హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ లైట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా కొత్తిమీర రోటి పచ్చడి చేసుకోబోతున్నాము. ఈ రోటి పచ్చడి ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ రోటి పచ్చడి నేను ఇప్పుడు మీకు వీడియోలో నేను కాడలతో ఉన్న కొత్తిమీర పెద్ద కట్టను తీసుకున్నాను. ఒక 5 టమాటాలను తీసుకున్నాను. ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. తర్వాత పోపుకి కొన్ని కరివేపాకులు, తర్వాత కొన్ని పోపు దినుసులు, ఒక 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక స్పూను నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. కొంచెము చింతపండు, అంటే నిమ్మకాయలో ఒక 1/2 చింతపండు తీసుకున్నాను. ఈ టమాటాలను ఈ విధముగా 4 పలకలుగా కోసుకోవాలి. ఎన్ని ముక్కలుగానైనా కోసుకోవచ్చు. నేను 4 పలకలుగా కోసుకుంటున్నాను. ఈ విధంగా 4 ముక్కలుగా కోసుకున్నాను. స్టవ్ మీద బాండీ పెట్టి దానిలో ఈ జీలకర్ర, నువ్వులు వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ జీలకర్ర, నువ్వులు దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. చూడండి, నువ్వులు చిటపట్లాడుతున్నాయి కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే బాండీలో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత ఈ పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి చిందే అవకాశం ఉంటుంది, అందుకని మనము దీనిపైన లిడ్ పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఈ కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీర కాడలతో సహా వేసాం కదా, పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీర మాడకుండా లైట్గా వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. దీనిలో ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. మూత తీసి చూద్దాము. ఇంకా కొంచెము ఇవి మెత్తబడాల్సి ఉంటుంది. ఇంకా ఒక 2-3 నిమిషాలు మనము మూత పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని. 2 మినిట్స్ అయినది. మనము మూత తీసి చూద్దాము మగ్గిందో లేదో. కొంచెము మగ్గాలి. దీనిలోనే మనము నానబెట్టుకున్న చింతపండు కూడా వేస్తే పచ్చి వాసన లేకుండా ఉంటుంది పచ్చడి. దీనిలో చింతపండు కూడా ఉడుకుతుంది. ఇంకో నిమిషము మూత పెట్టి వీటిని మగ్గనిద్దాము. 1 నిమిషం అయినది. చూడండి, మూత తీసి చూస్తున్నాను. పచ్చడి మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
చూడండి, నేను రోటి పచ్చడి అన్నాను కాబట్టి రోలు పెట్టుకున్నాను. అందులో మనం వేయించుకున్న ఈ నువ్వులు జీలకర్ర దంచుకుంటున్నాను ముందుగా. చూడండి ఈ విధంగా దంచుకోవాలి మెత్తగా. ఈ విధంగా దంచుకున్న తర్వాత దీనిలోని మనం ఉంచుకున్న ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని నూరుకోవాలి. ఇవి కూడా దంచుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని దంచుకోవాలి. దీనిలో 1 స్పూను ఉప్పు వేసుకొని ఇంకొంచెము నూరుకుంటున్నాను. చూడండి, ఇలా కచ్చాపచ్చగా ఉండాలి, మరీ మెత్తగా ఉన్నా కూడా బాగుండదు. నేను దీనికి పోపు పెట్టుకుంటున్నాను. చూడండి, పోపు పెట్టుకున్నాను. ఈ పోపును ఈ పచ్చడిలో వేసుకుంటున్నాను. చూడండి, టమాటా పచ్చడి రెడీ అయింది. ఈ టమాటా పచ్చడి ఏ టిఫిన్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.